కర్నూలు నగరంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. అశోక్ నగర్‌లో రోడ్డు వైండింగ్ పనులతో పాటు కాల్వ డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బలహీనంగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభం లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. కూలడంలో త్రుటిలో తప్పించుకున్నాడు ఒక విద్యార్థి. అయితే మనం చూస్తున్నాం పక్కన ఉన్నటువంటి విజువల్స్‌లో కూడా అతి చే అంటే రెప్పపాటులో ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఘటన. ప్రస్తుతం మనం అశోక్ నగర్‌లో ఉన్నాం. అశోక్ నగర్‌లో జరిగేటువంటి డ్రైనేజ్ వర్క్స్ అన్నీ జరుగుతా ఉన్నాయి. దీనికి పక్కనే ఈ పోల్స్ కూడా రిప్లేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా దీనికి ఉన్నటువంటి బేసు దెబ్బతిని ఒక్కసారిగా కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రెప్పపాటున ప్రమాదం నుంచి బయటపడ్డాడు హై స్కూల్‌లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థి. ఒక్కసారిగా కూలేటువంటి సమయంలో, ఓ స్తంభం కూలుతున్నటువంటి సమయంలో వెనక నుంచి ఒకరు కేక వేయడంతో తను వెనుదిరిగి అతి రెప్పపాటున దూకిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్షణంలోనే ఒక్కసారిగా విద్యుత్తు సప్లై ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ నిప్పు రవ్వలు కూడా చూసాం. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైతే విద్యుత్ తీగలు తగిలి ఉంటే కూడా ప్రమాదం ఊహించలేనిది కింద మరి ఎంత ప్రమాదం ఉండేదో మనం చూసేటువంటి సిచ్యువేషన్. మనం పక్కనే చూస్తూ ఉన్నాము. ఇక్కడే మనకి ఈ పోల్ ఏదైతే రిప్లేస్ చేశారో, రిప్లేస్ చేసినటువంటి పోల్ పక్కన తీసినటువంటి ఈ కడ్డీలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. అతి బలహీనంగా ఉంది. పూర్తిగా కాలువలు తీసుకున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, రెప్పపాటున ఆ విద్యార్థి త్రుటిలో బయటపడడం. అయితే విద్యార్థులకు ఈ ఘటన మీద వెంటనే ఇక్కడ స్థానికులంతా కూడా ఈ సమాచారం ఇవ్వడం, విద్యుత్ శాఖ స్పందించడం, ఇక్కడ రంగంలోకి దిగడం, ఇక్కడ జరిగేటువంటి వర్క్స్ అన్ని కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసినాం ఈ పోల్స్ పడిపోయినటువంటి పరిస్థితి, బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడ కాలువ తీసేటువంటి సమయంలో పూర్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది ఎంత ఇక్కడ ఉన్న కడ్డీలు ఏవైతే ఉన్నాయో ఇందులో విద్యుత్ స్తంభంలో ఉన్నటువంటి ఇనుప చువ్వలు, ఆ కడ్డీలన్నీ కూడా పూర్తిగా మనం బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చిలుము పట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ ఎలా అని చెప్పితే ఏం జరిగింది ఉదయం? ఉదయం పొద్దునే 6:30కి ఇద్దరు వర్కర్స్ వచ్చారు సార్ ఆడ. అది ఏం బాబు ఇవాళకే తీస్తున్నారంటే, మేము ఆల్రెడీ లైన్ వేసుకుంటూ రావాలా, దాన్ని అంతా సరి చేస్తున్నాం మేము అని చెప్పారు. అంటే చూసి తీయండి, లేకుంటే అది ఒర్లిందంతా కింద పడుతుంది, మీరు నిదానంగా చూడండి అంటే సరే అని చెప్పి తీస్తున్నారు సార్. అందులో తీసిన పోయి బండి అక్కడ తుడుచుకుంటుండా, అంతలోపల అది ఒర్లే లోపల ఈ బండి ఇక్కడ ఉన్న స్తంభం వచ్చి దప్పని పడింది సార్. అంతలోపల అక్కడ నుండి స్కూల్ అబ్బాయి వచ్చినాడు. వచ్చే లోపల ఎవరైనా పోతివురా చచ్చిపోతివురా అని లోపల దెబ్బ ఇక్కడ పోకుండా ఇటే వెనక్కి ఉరికినాడు సార్. అందువల్ల ఆ అబ్బాయి ప్రాణరక్షణ నిలబడిపోయింది. లేదంటే ఒకవేళ ఆ సమయంలో ఒక అబ్బాయి కాకుండా మిగతా ఒక ఇద్దరు ముగ్గురు ఉండింటే, కరెంట్ 10 మంది వచ్చింటే ఎలా? ఇంకా అంతే, ఇంకా కరెంటు వైర్లు ఉన్నాయి. కరెంటు ఇది కాక తర్వాత ఏమయ్యేదో తెలియదు సార్. అది ఖచ్చితంగా ప్రాణాలు పోయేది, కానీ ప్రాణాభిప్రాయం అది ఏం కరగలేదు ఇక్కడ. అది సార్. అంటే ఆ సమయంలో కరెంట్ సప్లై ఉందా ఈ ఏరియాలో? ఉంది అంటే కింద పళ్ళోపలే కొద్దిగా 2 సెకండ్లలో వెళ్ళిపోయింది, అంతా మళ్ళీ బంద్ అయిపోయింది. ఆ మోటార్ రన్నింగ్ ఉంటే ఆ అమ్మ మోటార్ బంద్ చేసినారు, వీళ్ళు బంద్ చేసినారు. అంతలోపల కరెంటు వాళ్ళు వచ్చి బంద్ చేసేసినారు సార్. ఇంకా తర్వాత వచ్చి వీళ్ళు దబా వర్క్. ఇది మాత్రం మొత్తం మున్సిపాలిటీ వాళ్ళదే బాధ సార్. కరెంటు వాళ్ళది ఎటువంటిది ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళు ఎందుకంటే ముందే చెప్పింటే జాగ్రత్త పడి వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. ఆల్రెడీ మేము కాంట్రాక్టర్కి హెచ్చరించినాం కూడా, ఈ విధంగా ఉంది, దీన్ని నువ్వు దోగితే కష్టం సార్, చూసి అదేకాక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు దోగుతుండవు. తర్వాత ఈడో బుర్రపడింది, మా కుళాయిలకు ఇబ్బంది, మళ్ళీ ఆడొకటి మేము కుళాయిలు నీళ్లు లేక అల్లాడిన 2 రోజులు, నీళ్ళు రాలే అల్లాడినాం సార్ 2 రోజులు. మళ్ళీ అప్పటికప్పుడు మేము గుంత దోగించుకొని మళ్ళీ ప్లంబర్లు పిలిపించి కుళాయి వేయించుకున్నాం సార్. అంటే ఈ సీన్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఒళ్ళు జల్లరిచ్చింది సార్. ఆ అబ్బాయి పాపం చిన్న అబ్బాయి సార్, ఏం తెలియదు, ముఖం తెలియదు. వాడు క్యాకేసే లోపల వాడు ఇటు బదులు ఇటు వెళ్ళిపోయినాడు సార్. అదృష్టం వానికి. అది ఒకవేళ ఇటే వచ్చింటే చచ్చిపోయారు సార్ 100%. మొత్తం ఇంతలా స్తంభం అది కాదు, పూలు అవన్నీ ఇనుప రాడ్లు అవన్నీ ఉన్నాయి, తలకాయ మీద పడి అంటే దానికి అనకపోతాడు. అబ్బాయి ఇక్కడ వాడేనా? ఇక్కడ వాడే సార్. ఈ అవతల లైన్ ఇవతల లైన్లో ఉన్నాడు. మేము పొద్దున కనుక్కుంటా, ఈ లైన్ వచ్చినాడు అవతల లైన్ వచ్చినాడు నేను కనుక్కుంటా. అది సార్. సార్ మనతో మాట్లాడడానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సార్ చెప్పండి ఏం జరిగింది సార్? సార్ మాకు 8 గంటల అందాజ మధ్యలో ఫోన్ వచ్చింది సార్, ఇట్లా పోల్ పడిపోయాయి, ఇట్లా కరెంటు కెనాల్ తవ్వుతున్నారు, వాళ్ళు రోడ్డు కోసం తవ్వుతున్నారు, కాలువల కోసం రోడ్ తవ్వారు అంటే వచ్చి వెంటనే లైన్ ఆఫ్ చేయించాను. లైన్ సపరేషన్లో లైన్ బంద్ చేయించాను. మా స్టాఫ్ కూడా
అక్కడ అలర్ట్ చేసి అక్కడికి వెళ్ళండి ఫస్ట్ అని చెప్పాను సార్. చెప్తున్నా నాకు లోకల్ వీళ్ళు కూడా ఫోన్ చేశారు సార్, ఇట్లా ఇట్లా వచ్చిందని చెప్తూనే చేశాము. తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం కేఎంసీ వాళ్ళు కాలువల కోసం లైన్ తవ్వారు. వితౌట్ అవర్ పర్మిషన్, మాకేం తెలియదు యాక్చువల్లీ, మాకు ఎవరు చెప్పకుండా మా పర్మిషన్ తీయకుండా కాలువలు తవ్వారు. ఆ కాలువలు తవ్వినప్పుడు పోల్స్ ఉన్న జాగాలో వాళ్ళు మామూలుగా ఒక 2 feet వదిలిపెడతారు జనరల్గా. వాళ్ళు వదిలిపెట్టి చేసుకుని వాళ్ళు వర్క్ చేసుకుంటూ పోతుంటారు. తర్వాత మా పర్మిషన్ తీసుకొని కన్సర్న్ తీసుకొచ్చి క్రెయిన్ తాళ్ళు కట్టేసి చేసుకుంటూ ఉంటాయి సార్. ఈసారి అది చేయలేదు వాళ్ళు. దాని నుంచి మొత్తం అదే ఒక డైరెక్ట్ అంతా పోల్ దగ్గర కూడా ఏం లేకుండా చేసి పోలు ఒరిగేకి కారణం కేఎంసీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యమే సార్. అంటే మనం చూసాం ఎప్పుడైనా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో పనిచేస్తాయి. అలా ఎందుకు ఇక్కడ కాలువలు తీసేటువంటి సమయంలో మీకు ఇన్ఫర్మేషన్ చేయలేకపోయింది? జనరల్గా కేఎంసీ వాళ్ళు మా నోటీసులు చెప్తారు సార్, చెప్తా ఉన్నారు. కానీ ఈసారి ఎందుకు చెప్పలేదు సార్, మాకు చెప్పలేదు. మేము చెప్తే మేము ముందు జాగ్రత్త వాళ్ళ స్టాఫ్ వస్తారు, స్ట్రీట్ లైట్ వాళ్ళు వాళ్ళ తాడు కట్టడం అన్నీ చేస్తాం సార్, కంకర ఇవ్వడం అన్నీ చేస్తాం సార్. అంటే మనం చూసాం ఇందాక పోల్ చూస్తే చాలా బలహీనంగా ఉంది, దాంతోపాటు చాలా పురాతనమైంది, అందులో చిలుము కూడా పట్టున్న పరిస్థితి. అంటే గతంలో ఇట్లా ఈ శిథిలావస్థకు చేరుకుంది, మార్చాలనేటువంటి ఆలోచన ఎప్పుడు గమనించలేదా మీరు? అంటే అవి ఇంటర్నల్గా ఉంటాయి సార్. మనకి ఎట్లా అంటే ఆల్రెడీ పోల్ అనేది ఐరన్ పోల్స్, అవి పిఎస్సిసి పోల్స్ ఉంటాయి. మరి ఏదైనా పోయిందని మా నోటీసులోకి వస్తే ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు రెగ్యులర్గా ఈ 2 months నుంచి మా డిపార్ట్మెంట్లోనే కరెంటులో జనబాట అని చెప్పేసి వచ్చింది సార్. ఏదైనా డ్యామేజ్ పోల్స్ కానీ, లో హైట్ పోల్స్ కానీ లైన్ వస్తే కూడా మేము ప్రతి ఒక్కటి మా నోటీసులో లేని ఎవరైనా జనాలు చెప్పినా కూడా మేము అటెండ్ అవుతున్నాం సార్. అటువంటి ఆ విధంగా మాకైతే నోటీస్ రాలేదు. మా నోటీస్ గురించి మేము ఖచ్చితంగా చేస్తాం సార్. అంటే విషయం తెలిసిన వెంటనే ఎలా రెస్పాండ్ అయ్యారు, అసలు ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ ఎలాంటి సీన్ చూసారు మీరు? మేము వచ్చేదానికి ఆల్రెడీ పోల్ పడిపోయింది సార్. ఆ పోల్ పడిపోయింది, ఆ వస్తువుని ఇక్కడ విజువల్ చూపించారు. మేము ఆల్రెడీ ఇక్కడంతా మొత్తం కరెంట్ అంతా ఈ ఏరియాకి లేకుండా చేసాము ఫస్ట్. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా బయట టచ్ అయితే ఇబ్బంది అని చెప్పేసి సబ్స్టేషన్లలో లైన్లు ఆఫ్ చేయించేసి మా స్టాఫ్ని ఇక్కడ పురమాయించి ఆ లైన్స్ అన్ని చేసి మిగతా ఈ ఏరియా కాకుండా మిగతా ఏరియాలకైతే సప్లై ఇచ్చేసాం. ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ రాకపోయింటే ఎలాంటి ప్రమాదాలు జరిగేవి? ఇమీడియట్గా ప్రమాదం ఖచ్చితంగా ప్రాణహాని అనేది జరిగేది సార్, ఖచ్చితంగా జరుగుతుంది సార్. షాక్ కొట్టేది. ఆల్రెడీ పోయిన లైన్ పడుతూనే ఏమవుతుందంటే ఫ్యూజులు పోతాయి, లైన్ ఫ్యూజులు పోయినాయి. తర్వాత లైన్ ట్రిప్ అవుతుంది, పెద్ద లైన్ అనేది లైన్ ట్రిప్ అవుతుంది. సో ఫ్యూజులు పోయినాయి అక్కడ, ట్రాన్స్ఫార్మర్లో ఫ్యూజ్ అయినాయి. బట్ ఏదో ఒక స్ట్రీట్ లైట్ కానీ ఏదో ఒక ఫేస్ ఉండి ఉంటుంది, ఖచ్చితంగా అయితే ప్రాణాన్ని అయితే జరిగేది సార్. అంటే మనతో నెట్వర్క్ కానీ, ఇంటర్నెట్ సంబంధించిన కేబుల్స్ కానీ, డిష్ వైర్స్ కట్టాల్సినటువంటి నిబంధనలు ఉన్నాయి. అవి పోల్ రెంట్ చార్జెస్ అని మా డిపార్ట్మెంట్ కలెక్ట్ చేస్తుంది సార్. అది వచ్చేసి మనకు అకౌంట్స్ వింగ్ వాళ్ళు, మా ఏడీ గారు వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. లాస్ట్ ఏం చేస్తారంటే పోల్ కింద అని చెప్పి వాళ్ళు రెంటల్ చార్జెస్ పే చేయమని చెప్తారు సార్. సరే, ఈ ఘటన జరిగిన తర్వాత మున్సిపల్ శాఖ సిబ్బందికి మీరేం చెప్పదలుచుకున్నారు? దయచేసి ఖచ్చితంగా మీరు ఎక్కడ వర్క్ చేరినా మా కరెంటు పోల దగ్గర ఏదైనా జరిగితే కూడా మా నోటీస్ తీసుకొస్తే మేము ఖచ్చితంగా మీతో పాటు ఉండి ప్రజలకు కానీ మా డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి ఏమి హాని చేయకుండా ప్రాపర్టీ డ్యామేజ్ కానీ మనుషులకు డ్యామేజ్ కాకుండా చేసే జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా సమన్వయం ఉంటేనే ఇటువంటి జరగకుండా ఉంటుందని చెప్పి దయచేసి మరీ కోరుతున్నాం సార్. ఒకవేళ మీ పర్మిషన్ లేకుండా పనులు జరిగితే ఎలాంటి యాక్షన్ ఉంటుంది, ఎలాంటి నోటీస్? మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. మా పర్మిషన్ లేకుండా జరిగితే అంటే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద డ్యామేజ్ సూట్ చేస్తాం సార్, క్లెయిమ్ చేస్తాము. అది ఈరోజు చాలా మాకు మేము మేజర్గా జరిగింది మా అదృష్టం అని చెప్పాలి. యాక్చువల్ చెప్పాలంటే అబ్బాయి మృత్యుంజయుడు. మనతో మాట్లాడి కొంతమంది ప్రయాసంగా నాయకులు సార్, చెప్పండి ఈరోజు జరిగినటువంటి ఘటన ఎలా చూడాలని? ఇది త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు గట్టిగా అరిచేటప్పటికీ ఆ అబ్బాయి పరిగెత్తాడు. కొన్ని సెకండ్లలోనే ఆ అబ్బాయి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నేను చెప్పేది ఏమంటే, గతంలో కమిషనర్ గారికి మేము చెప్పాం, అయ్యా పనులు ప్రారంభించేటప్పుడు కమిషనర్ గారు మీరు కూడా చూడండి అని చెప్పాను. అసలు కాంట్రాక్టర్లే ఇంజనీర్గా అయిపోయినారు. ఇంజనీర్లు దగ్గర ఉండాలి. అసలు పని ప్రారంభించేటప్పుడు ఇక్కడ కరెంటు పోల్లు ఏమన్నా ఉన్నాయా, పైప్ లైన్లు ఏమన్నా ఉన్నాయా, ప్రజలకు త్రాగునీటి సమస్య ఏమన్నా వస్తుందా అని చెప్పి ముందు పరిశీలించాలా. శాస్త్రీయంగా ఆలోచించడం లేదు. ఇక కాంట్రాక్టర్ల పైన వదిలేశారు. ఈరోజు సాధారణ ప్రజలకు ఉండేటువంటి స్పృహ కూడా మున్సిపల్ ఇంజనీర్లకు లేకపోతే ఎట్లా? సాధారణ ప్రజలు చెప్పారు, అయ్యా మీరు తవ్వుతున్నారు, ఈ కరెంటు పోలు పడిపోయే పరిస్థితి ఉంది, కాలువలో వస్తుంది కరెంటు పోలు. ఆలోచన ఉండాలి కదా పనులు ప్రారంభించేటప్పుడు. అక్కడ పోలు పడింది, ఆ పోలు పడితే ఇక్కడ పోలు పడింది. ఇది దాదాపు నేను 45 సంవత్సరాల నుంచి ఈ పోలు చూస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఈ ఏరియా కార్పొరేటర్గా ఉన్నాను నేను 15 సంవత్సరాల కిందట. ఇది ఇరుకు రోడ్డు, రద్దీగా ఉంటుంది. ఇంత ఇరుకు రోడ్లో పనులు ప్రారంభించేటప్పుడు దానికి సంబంధించి బాధ్యతగా భద్రతా ఏర్పాట్లు చేయాలి కదా ప్రజలు తిరగడానికి. అరే కరెంటు పోలు గురించి కూడా మీకు స్పృహ లేకపోతే
ఎంత ఇది క్షమించరాని విషయమో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించేటువంటి ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాను. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ స్పందించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏమో మేము ఇప్పుడు వచ్చినాము, వాళ్ళేమో ఎవరు లేరు ఇక్కడ. అసలు కమిషనర్ లేడు, కాంట్రాక్టర్ లేడు, ఇంజనీర్లు లేరు. సరే ఏమన్నా భయపడిపోయినారా? భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఆ ఎర్రది బట్ట కట్టాలి, పని జరుగుతుందని బోర్డు పెట్టాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవడం లే. కాబట్టి కలెక్టర్ కూడా స్పందించాలి ఈ ఇంజనీర్ల పైన అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే పనులు జరిగేటప్పుడు నిబంధనలు అంటే ఈ ఏరియాకి సంబంధించిన రిసెప్షన్ ఏరియా ఇటు పోకూడదు అనేసి ముందస్తు నిబంధనలు పెట్టాలి, బోర్డులు ఏర్పాటు ఎందుకు చేయలేదంటారు? అదే చెప్పాను కదా, బాధ్యత రాహిత్యంగా ఇంజనీర్లు వ్యవహరిస్తూ ఉన్నారు. పనులు ప్రారంభించేటప్పుడు జేసీబీతో తవ్వేటప్పుడు ఇరుకు రోడ్లో పనులు ప్రారంభించినప్పుడు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ప్రమాదం పొంచి ఉంది అని బోర్డు పెట్టాలి. అట్లాగే ఎర్ర రిబ్బన్ కట్టాలి. ఏమి లేదు. అసలు ఇక గాలికి వదిలేసినారు, నిబంధనలు గాలికి వదిలేసినారు. ఆ ప్రజలు ఇష్టం పడితే పడతారు, కింద బతుకుతే బతుకుతారు, లేకుంటే లేదనే పద్ధతిలో ఈరోజు నగరపాలక సంస్థ ఇంజనీర్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో అటు మున్సిపల్ శాఖ అధికారులకు కానీ లేకపోతే ఇటు పబ్లిక్ కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము మున్సిపల్ అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజలు కూడా ఒత్తిడి చేయాలి, ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి చేయాలి. ఈ రకంగా తవ్వేసిపోవడం ఏంది? అసలు అవసరమా? తవ్వే ముందు చెప్పాలి కదా, స్థానికంగా ఉండే ప్రజలకు చెప్పాలా. నీళ్లు లేక 2 రోజుల నుంచి బాధపడుతున్నారు వాళ్ళు. పైపులు కట్ అయినాయి, కరెంటు పోలు పడిపోతే మొత్తం విద్యుత్ అంతా బంద్ అయిపోయి గంటల తరబడి ఇబ్బంది పడినారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు తొందరగా స్పందించి మళ్ళీ కొత్త కరెంటు పోలు వేసి విద్యుత్తును సరఫరా పునరుద్ధరించారు. లేకపోతే ప్రజలకు కూడా కష్టమే. కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పనులు ప్రారంభించేటప్పుడు సంబంధిత విద్యుత్ శాఖ వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వాలా, అనుమతి తీసుకోవాలా. లేకపోతే ఇప్పుడు ఇంటర్నెట్ కట్ అయింది, టీవీలు పనిచేయకుండా అయిపోయినాయి, డిష్ వైర్లు కట్ అయిపోయినాయి. ఏం పద్ధతి అండి ఇది? అంటే ప్రజలేమో ఒక్కరోజు పన్ను కట్టడం ఆలస్యం అయితే ₹2 వడ్డీ వేసి పన్ను పైన వడ్డీతో వసూలు చేస్తూ ఉన్నారు. మరి అలాగే మరి మీకు ఎవరేయాల ఫైను? అధికారులకు, కాంట్రాక్టర్కి ఎవరేయాల ఫైను? కాబట్టి ప్రభుత్వమే స్పందించాలి. మరోసారి ఈ రకమైనటువంటి బాధ్యత రాహితంగా వ్యవహరించే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మనం మొత్తంగా చూస్తున్నాం ఈ ఘటన జరిగిన నేపథ్యంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అంటే 2 శాఖలకు సంబంధించిన సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అటు మున్సిపల్ శాఖ అధికారులు, ఇటు విద్యుత్ శాఖ అధికారులు. అయితే పోలు మార్చేటువంటి సమయంలో మనకు సమాచారం ఇవ్వకుండా లోకల్గా ఉన్నటువంటి ఇంజనీర్ చేసినటువంటి వ్యవహారం వల్లే ఈ మిస్టేక్ జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మేము జాగ్రత్త పడతాం. ఒకవేళ సమాచారం ఇవ్వకుండా మాత్రం మున్సిపల్ శాఖకు సంబంధించిన సిబ్బంది కానీ కాంట్రాక్టర్ కానీ ఏదైనా వర్క్స్ చేపడితే మాత్రం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని ఒకవైపు విద్యుత్ శాఖ చెప్తుంది. మరోవైపు ప్రజా సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ సిబ్బందితో పాటు ఇంజనీర్లపైన ఇక్కడ అదేవిధంగా కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖ సిబ్బంది పైన ఉంది అని చెప్పి ప్రజా సంఘాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుసేన్, RTV, అశోక్ నగర్ నుండి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store